హాయ్ అండి. వెల్కమ్ టు కుర్రా వరలక్ష్మి ఛానల్ అండ్ హౌ టు ప్రిపేర్ ద రాగి పిండి చపాతీస్ అండి. దిస్ ఈజ్ ఫింగర్ మిల్లెట్ అండి. సో మనం ఏ విధంగా తయారు చేయాలన్నది చూద్దామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను. నేను దాంట్లో గోధుమ పిండిని యాడ్ చేశానండి. వన్ పెద్ద బౌల్లో గోధుమ పిండిని యాడ్ చేశానండి. దాంట్లో కొంచెం తక్కువ రాగి పిండిని యాడ్ చేసుకున్నాను. ఆ రాగి పిండిలో జొన్నలు, సజ్జలు, బార్లీ ఇవన్నీ కలిపిన పిండి అండి. అది 1 కప్పు. ఇది పిల్లలకు చాలా మంచిది, పెద్దలకు కూడా చాలా మంచిదండి. ఈ విధంగా ట్రై చేయండి. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం గోధుమ పిండిలా కొంచెం టైట్గా ముద్ద అనేది టైట్గా ఉండేలా కలపాలండి. నిజంగా ఈ విధంగా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఒకటే రాగి పిండి కాకుండా ఆ రాగి పిండిలో జొన్నలు, సజ్జలు ఇవన్నీ వేసి కలిపిన పిండి ప్లస్ దానికి యాడ్ చేసిన గోధుమ పిండి అండి. నిజంగా హెల్త్కి ఇది చాలా మంచిది. కనీసం పిల్లలకి ఒక 2 అయినా చేసి పెట్టండి. ఒకవేళ వాళ్ళు తినకపోతే దాంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసైనా ఇవ్వండి పిల్లలకి. లేకపోతే వాళ్ళకు నచ్చిన కర్రీతో చేసి పెడితే వాళ్ళు ఈజీగా తింటారండి. సో దాని తర్వాత మనము ఒక ముద్దలా కలిపిన తర్వాత చాలా సాఫ్ట్గా వచ్చిందండి పిండి అనేది, చూడండి. సో ఇప్పుడు నేను చపాతీ చేసుకుంటున్నానండి. కొంచెం పైన కొంచెం పిండి కొంచెం ఎక్కువ తీసుకొని నేను చపాతీ చేసుకుంటున్నానండి. చూడండి, రౌండ్గా చేసుకోవాలండి. వెరీ ఈజీ అండ్ సింపుల్ అండి. దీంట్లో నేను కూల్ వాటరే యాడ్ చేశానండి. వేడి వాటర్ ఏం యాడ్ చేయలేదు. చిన్న పిల్లల నుంచి పెద్దలకు చాలా హెల్తీ చపాతీస్ అండి, రాగి చపాతీస్. సో అలా చేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మనం చపాతీ చేసుకోవాలండి. సో దాన్ని తిప్పిన తర్వాత ఆ విధంగా చేయాలండి. చేసిన తర్వాత ఒకవేళ పిల్లలు ఆ విధంగా పుల్కాలాగా తినకపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. పిల్లలు మంచిగా ఇంటికి వచ్చే స్నాక్స్ టైంకి మనము చాయ్ చేసి కానీ పాలల్లో కానీ మనము ఇస్తే అండి చాలా మంచిగా ఈజీగా తింటారండి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా మంచిగా ఇవ్వచ్చండి. అంత హెల్తీ రెసిపీ అండి. అలా చేసుకున్న తర్వాత చాలా సాఫ్ట్గా వచ్చాయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్